వృషభ రాశి వారు పిల్లల యొక్క విషయంలో చాలా శుభవార్తలు అందుకుంటూ ఉంటారు. విద్యా సంబంధమైనటువంటి లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా చూస్తే అధికారుల యొక్క అండదండలతో మంచి పదోన్నతులు సాధించుకోగలుగుతారు. ఈ వారం కొంత స్వల్పంగా అనారోగ్యాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. కాబట్టి ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఆహార విహారాదుల్లో లోటుపాట్లను సరిచేసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో కుటుంబ పరంగా వ్యక్తిగతంగా కూడా ఈ వారం ఖర్చులు పెరగబోతున్నాయి. మీకు రావలసినటువంటి ధనం సకాలంలో అందుకునే సందర్భాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం శత్రువుల యొక్క సమస్యల నుండి తెలివిగా బయటపడగలుగుతారు. రహస్యంగా మీ కార్యక్రమాలను చేపడుతూ ఉండాలి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో స్వంత ఆలోచనలు స్వంత నిర్ణయాలు చేయటం మంచిది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేవారు తమ శక్తిని క్రోడీకరించుకొని శక్తిని కూడదీసుకొని కొన్ని రకాల నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దైవ సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శుభ కార్యక్రమాల కోసమై ఆత్మీయులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. ఈ వారం వాస్తవ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ కార్యక్రమాలను రూపొందించుకోవటం మంచిది. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు. ఒప్పంద పత్రాల విషయంలో సమీక్షలు అవసరం అవుతుంటాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, తామర పుష్పాలతో అర్చన చేయటం మంచిది.